హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు వీడియోలో చూపించినటువంటి ఈ ఫ్రాకు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలో ఫుల్ వీడియో అయితే నేను ఇప్పుడు మీకు చూపిస్తానండి. దానికోసం 20 మీటర్స్ అయితే లావెండర్ కలర్ నెట్ అయితే తీసుకొచ్చారండి. లైట్ కలర్ వచ్చేసరికి 5 మీటర్స్ నెట్ అయితే తీసుకొచ్చారు. సాటిన్ 4 మీటర్స్ తీసుకొచ్చారు. 1 మీటర్ బాడీకి వచ్చేసరికి కాటన్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకొచ్చారండి. ఈ కాటన్ ఫ్యాబ్రిక్ 4 ఫోల్డ్స్ అయితే వేసానండి. వేసి బాడీ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు ఒకేసారి కటింగ్ అయితే నేను చేస్తున్నాను. దానికోసం ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం అని చెప్పి ఒక లైన్ అయితే డ్రా చేశానండి. నేను 15.5 ఇంచ్ అయితే నేను పొడవు అయితే తీసుకుంటున్నాను. బాడీ పొడవు అయితే తీసుకుని రెండు వైపులా కూడా నేను డాట్ పెట్టుకుని స్కేల్తో ఈ విధంగా అయితే లైన్ అయితే డ్రా చేసుకుంటున్నానండి. నెక్ షోల్డరు కలిపి నేను 7 ఇంచెస్ అయితే తీసుకున్నాను. సేమ్ అదేవిధంగా డౌన్ కూడా ఆమ్ రౌండ్ డౌన్ కూడా నేను 7 ఇంచెస్ అయితే ఇచ్చాను. ఇచ్చి స్కేల్తో ఈ విధంగా అయితే డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఆమ్ రౌండ్ దగ్గర 1 ఇంచ్ అయితే మనం డాట్ పెట్టుకుని ఆమ్ రౌండ్ స్కేల్తో రౌండ్ అయితే గీసుకోవాలి. నెక్ వెడల్పు వచ్చేసరికి నేను 3 ఇంచెస్ అయితే తీసుకున్నానండి. డీప్ వచ్చేసరికి 5 ఇంచ్ అయితే తీసుకున్నాను. వాళ్ళు వీ షేప్ అయితే నెక్ అయితే డిజైన్ చేయమని చెప్పారు. దానికోసం నేను వీ షేప్ నెక్ అయితే నేను ఇలా డ్రా చేసుకున్నాను. డ్రా చేసుకుని షోల్డర్కి కొంచెం డౌన్ అయితే ఇచ్చాను. ఫ్రంట్ ఆమ్ రౌండ్ దగ్గర ఫ్రంట్ పార్ట్ కోసం కొంచెం లోతు అయితే నేను తీసుకున్నానండి. బ్యాక్ నెక్ కోసం కూడా నేను ఒక 4 ఇంచ్ అయితే నేను తీసుకున్నాను. రౌండ్ కోసం అని చెప్పి 3 ఇంచెస్ వెడల్పు 4 ఇంచెస్ పొడవు నేను తీసుకుని ఈ విధంగా అయితే డ్రా చేసుకున్నాను. బ్యాక్ నెక్ వచ్చేసరికి నేను రౌండ్ షేప్ అయితే ఇచ్చేసాను. ఇప్పుడు నేను 10 ఇంచెస్ అయితే నేను బాడీ వెడల్పు అయితే నేను తీసుకున్నానండి. 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చుల కోసం అయితే తీసుకున్నాను. సేమ్ కింద ఎలాంటి మెజర్మెంట్ అయితే నేను తీసుకున్నానో పైన కూడా అదే విధంగా డ్రా చేసేసుకుంటున్నాను. తర్వాత ఎక్స్ట్రా ఉన్నది నేను కట్ చేసుకుందాం, ఖర్చుల్లోకి వెళ్తుంది కదా అన్నట్టుగా నేను పైన కింద కూడా నేను సేమ్ ఇచ్చేస్తాను. ఇప్పుడు నేను ఏ విధంగా అయితే డ్రా చేసుకున్నానో అదే విధంగా మొత్తం బాడీ పార్ట్ అంతా కూడా నేనైతే కట్ చేసుకుంటున్నానండి. స్కిప్ చేయకుండా ఈ వీడియో ఫుల్గా చూస్తే మీకు బాగా అర్థమవుతుంది ఏ విధంగా కట్ చేయాలో, ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలో. ఈ విధంగా బాడీ పార్ట్ అయితే నేను కంప్లీట్గా నేను కట్ చేసుకున్నాను. రెండు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సెపరేట్ చేసి ఫ్రంట్ పార్ట్ లోత్ అయితే నేను తీస్తున్నానండి. ఈ విధంగా లోతు తీసుకున్న తర్వాత నేను బ్యాక్ పార్ట్ నెక్ అయితే నేను కట్ చేయలేదు. దానికోసం నేను మరలా డ్రా అయితే చేస్తున్నాను. 4 ఇంచెస్ అయితే పొడవు 3 ఇంచెస్ వెడల్పు నేను సేమ్ ఇందాక ఎలా అయితే నేను డ్రా చేసుకున్నానో అదేవిధంగా డ్రా చేసుకుని రౌండ్ నెక్ అయితే ఇచ్చేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి వీ నెక్ అయితే ఇచ్చాను, వీ షేపు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ వచ్చేసరికి రౌండ్ షేప్ నెక్ అయితే ఇచ్చేస్తున్నాను. ఇచ్చేసి ఈ విధంగా అయితే కటింగ్ అయితే చేసుకున్నాను. ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే కంప్లీట్ అయిందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే తీసుకుని ప్రిన్సెస్ కట్ అయితే నేను కటింగ్ చేద్దామని చెప్పేసి డ్రా చేస్తున్నాను. దానికోసం నేను పొడవు వచ్చేసరికి 10.5 ఇంచ్ అయితే తీసుకున్నాను. అక్కడ వెడల్పు వచ్చేసరికి పైన వచ్చి 10.5 దగ్గర 4 ఇంచ్ అయితే తీసుకోవాలి. కింద 3.5 తీసుకుని ఆ రెండు డాట్స్ని కలుపుతూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. తర్వాత 2 ఇంచెస్ అయితే తీసుకోవాలి. అదేవిధంగా 2 ఇంచెస్ పైకి కూడా తీసుకుని ఈ రెండు డాట్స్ కూడా మనం లైన్ అయితే డ్రా చేసుకోవాలి. సేమ్ వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా డ్రా చేసుకొని మనం స్టిచ్చింగ్ అయితే చేసుకుంటే పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఫ్రంట్ పార్ట్ చాలా నీట్గా అయితే ఉంటుంది. ప్రిన్సెస్ కట్ ఇవ్వడం వల్ల డ్రెస్ కూడా లుక్ చేంజ్ అవుతుంది, చాలా బాగుంటుంది. ఒకవైపు అయితే మనం డ్రా చేసుకున్నాం కదండి, రెండో వైపు కూడా మనం ఈ విధంగా డ్రా చేసుకోక్కర్లేకుండా వీడియోలో చూపిస్తున్నట్లుగా చేస్తే ప్రింట్ అయితే పడుతుందండి. దాన్ని మనం మరలా చాక్ పీస్తో మనం ఈ విధంగా అయితే డ్రా చేసుకోవచ్చు. అంతే, ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు ప్రిన్సెస్ కట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. బ్యాక్ పార్ట్ అయితే తీసుకోవాలి. తీసుకుని ఆమ్ రౌండ్ ఎంత ఉందో కొలుచుకుని దాన్ని బట్టి మనం హ్యాండ్ అయితే కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాను. సాటిన్ ఫ్యాబ్రిక్ కూడా నేను అదే విధంగా కట్ చేసుకున్నానండి. సేమ్ నెట్ కూడా అదే విధంగా నేను కట్ చేసుకున్నాను. ఇప్పుడు బాడీ పార్ట్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు హ్యాండ్స్ అయితే చూద్దాము. హ్యాండ్స్ కోసం అని చెప్పేసి నాకు కాటన్ లైనింగ్ అయితే సరిపోలేదండి. అందుకోసం అని చెప్పి నేను ఓన్లీ సాటిన్ అయితే నేను డైరెక్ట్గా కట్ చేస్తున్నాను. సాటిన్ నెట్తో నేను హ్యాండ్స్ అయితే డిజైన్ చేద్దాం కదా అని చెప్పేసి వాళ్ళు కస్టమర్ అయితే హ్యాండ్ చిన్న పఫ్ అయితే ఇమ్మని చెప్పారండి. పఫ్ కూడా పెద్దగా ఉండదు
ఉండకూడదు, బాగా చిన్నగా ఉండాలి అని చెప్పారు. దానికోసం నేను ఏంటంటే ఒక 2 ఇంచెస్ అయితే నేను తీసుకుని చిన్న పఫ్ అయితే నేను ఇచ్చాను. రాసి పఫ్ అయితే ఇచ్చి హ్యాండ్స్ నాకు ఎంతైతే లూజ్ ఉందో అంతే విధంగా నేను డ్రా చేసుకుని సేమ్ అదే విధంగా నేను మొత్తం కటింగ్ అయితే చేసుకుంటున్నాను. ఈ విధంగా మనకు లూజ్ ఎంతైతే వచ్చిందో టేప్తో ఈ విధంగా అయితే మనం కొలుచుకోవాలి. ఇలా కొలుచుకున్న తర్వాత కటింగ్ అయితే చేసుకున్నాను. నెట్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు బాడీ పార్ట్ స్టిచ్చింగ్ అయితే చూద్దామండి. దానికోసం నేను సాటిన్ అయితే నేను రైట్ సైడ్ అయితే వేసాను. దానిపైన నేను నెట్ ఫ్యాబ్రిక్ అయితే వేసాను. ఆ నెట్ ఫ్యాబ్రిక్ పైన నేను కాటన్ లైనింగ్ అయితే ఇచ్చి ఈ విధంగా పిన్స్ అయితే పెట్టుకున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో ఆ ఫ్యాబ్రిక్ని మనం కట్ చేసుకొని రౌండ్ తిరగడం కోసం అని చెప్పేసి చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చుకోవాలి. ఈ విధంగా ఇవ్వడం వల్ల మనకి రౌండ్ అయితే బాగా తిరుగుతుంది. లైనింగ్ ఫ్యాబ్రిక్ని పైకి పెట్టి మనం స్టిచ్ అయితే వేసుకోవాలి. తర్వాత లైనింగ్తో కలిపి మొత్తం 3 ఫ్యాబ్రిక్స్ కూడా ఈ విధంగా అయితే స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మనకి స్ట్రాంగ్గా అయితే ఉంటుంది. ఫినిషింగ్ కూడా చాలా నీట్గా అయితే వస్తుంది. ఇలా వేసుకున్న తర్వాత నేను ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ అయితే నేను డ్రా చేసుకున్నాను కదండి. ఇలా డ్రా చేసుకున్న ప్రిన్సెస్ కట్ని స్టార్టింగ్ అయితే నేను కట్ చేయకోకుండా ఏ విధంగా అయితే నేను డ్రా చేసుకున్నానో అదే విధంగా స్టార్టింగ్ అయితే నేను స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను. ఇలా వేసుకోవడం వల్ల మనకి ఇబ్బంది అనేది ఉండదు. ఒక్కొక్కసారి అయితే జారిపోవడం గట్టా ఉంటుంది కదా, ఆ విధంగా ఉండకుండా చక్కగా మనకి ఇబ్బంది లేకుండా స్టిచ్ అయితే వచ్చేస్తుంది. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత 2 వైపులను కూడా ఇదే విధంగా నేను స్టిచ్ వేసుకున్నాను. వేసుకుని మనం ఏ విధంగా అయితే స్టిచ్ చేసుకున్నామో అదే విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కట్ చేసుకున్న తర్వాత 2 వైపులను కూడా కట్ చేసుకున్న తర్వాత ఆ 2 జాయింట్ చేస్తూ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా కటింగ్ అయిన తర్వాత సాగదీయకూడదండి. సాగదీయకోకుండా ఏ విధంగా అయితే ఉందో ఫ్యాబ్రిక్ అదే విధంగా మనం జాయింట్ చేసుకుంటూ స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలి. సాగదీస్తే షేప్ అయితే పోతుంది. ఇదే విధంగా పైనుంచి మరలా ఇంకొక స్టిచ్ అయితే వేస్తాను. ఇలా స్టిచ్ వేసిన తర్వాత సేమ్ ఇటువైపు ఏ విధంగా అయితే నేను స్టిచ్ చేశానో అదే విధంగా రెండవ వైపు కూడా మనం జాయింట్ చేసుకోవాలి. కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. బ్యాక్ పార్ట్ కూడా నేను జాయింట్ చేశాను. బ్యాక్ పార్ట్ అయితే నేను డాట్స్ అయితే ఇచ్చానండి. 2 వైపులను కూడా డాట్స్ ఇచ్చి రౌండ్ షేప్ అయితే నేను స్టిచ్ చేస్తాను. ఇక్కడితో బాడీ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ అయితే చూద్దాము. దానికోసం ఫస్ట్ నెట్ ఫ్యాబ్రిక్ అయితే వేసుకోవాలి. తర్వాత సాటిన్ ఫ్యాబ్రిక్ అయితే ఈ విధంగా నేను ఎలా అయితే స్టిచ్ చేస్తున్నానో అదే విధంగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. తర్వాత ఇలా పైనుంచి మరలా ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలి. వేసిన తర్వాత మరలా ఇంకొక స్టిచ్ అయితే పైనుంచి 2 జాయింట్ చేస్తూ మరలా ఇంకొక స్టిచ్ అయితే వేసుకొని మొత్తము హ్యాండ్ అంతా కూడా కంప్లీట్గా స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇదే విధంగా నేను 2 హ్యాండ్స్ని కూడా స్టిచ్ అయితే వేసేసుకున్నాను. హ్యాండ్స్కి ఒక 3 ఫ్లవర్స్ అయితే ఇమ్మన్నారు. ఎక్కువగా అయితే వద్దు, కానీ ఫ్లవర్స్ అయితే కావాలి అని చెప్పారు. వాళ్ళు ఇచ్చినటువంటి లైట్ కలర్ నెట్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో ఆ నెట్ ఫ్యాబ్రిక్ అయితే నేను ఈ విధంగా అయితే తీసుకున్నాను. అంటే ఒక 5 ఇంచెస్ అయితే నేను వెడల్పు అయితే తీసుకున్నాను. కొంచెం పొడవైతే తీసుకున్నాను. పొడవైతే ఎగ్జాక్ట్గా నేనైతే తీసుకోలేదు, నార్మల్గా తీసేసుకున్నాను. నేను ఈ వీడియోలో ఏ విధంగా అయితే ఫోల్డ్ చేస్తున్నానో అదే విధంగా ఫోల్డ్ చేసి రౌండ్ షేప్ అయితే మనం కట్ చేసుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే ఏదైనా రౌండ్ బౌల్ ఏదైనా ఉంటే ఆ బౌల్ సహాయంతో డ్రా చేసేసుకుని రౌండ్ షేప్ అయితే గీసుకోవచ్చు. లేదు అంటే ఈ విధంగా నార్మల్గా అయినా కటింగ్ అయితే చేసేసుకోవచ్చు. నేనైతే ఇలా కట్ చేసుకుంటున్నాను. నాకు మొత్తం 6 అయితే వస్తాయండి. ఒక హ్యాండ్కి 3, ఒక హ్యాండ్కి 3, అదేవిధంగా నాకు 6 ఫ్లవర్స్ అయితే వస్తాయి. నాకైతే సరిపోతుంది. ఇలా రౌండ్గా తీసుకున్న తర్వాత కుట్టు అయితే మనం లూజ్ కుట్టు అయితే పెట్టుకోవాలండి. పెట్టుకుని నేను ఏ విధంగా అయితే స్టిచ్ చేస్తున్నానో అదే విధంగా మొత్తం కట్ చేసుకున్నాం కదా రౌండ్, ఆ రౌండ్ చుట్టూరు కూడా స్టిచ్ అయితే వేసుకోవాలి. లూజ్ కుట్టు అయితే వేసుకోవాలండి. వేసుకోవడం వల్ల మనకి ఏంటంటే దారాన్ని దగ్గరికి తీసినప్పుడు ఫ్రీగా అయితే వస్తుంది. కొంచెం దారం ఎక్స్ట్రాగానే మనం తీసుకుని ఉంచుకోవాలి. నేను వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా మధ్యలో పట్టుకుని 2 వైపులా ఉన్నటువంటి దారాన్ని అయితే మనం
లాగాలండి. లాగడం వల్ల క్లాత్ అంతా కూడా మధ్యకి ఫోల్డ్ అయితే అవుతుంది. ఆ వచ్చిన దారంతో మనం సెపరేట్గా దారం కూడా యూజ్ చేయక్కర్లేదు. ఆ దారంతో మనం ముడైతే పెట్టొచ్చు. ఈ విధంగా మొత్తం టైట్గా అయితే ముడిపెట్టుకోవాలి. ఇలా ముడిపెట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలండి. దారం మనం ముడిపెట్టిన దారం అయితే కట్ అవ్వకోకుండా పైన ఎక్స్ట్రాగా ఉన్నటువంటి దారాన్ని మాత్రమే మనం కటింగ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం పెట్టిన ముడి ఏదైతే ఉందో అది మధ్యలోకి వచ్చేలాగా మనం సెట్ చేసుకోవాలి. ఈ విధంగా సెట్ చేసుకుంటే మనకి రౌండ్ షేప్లో వస్తుంది. చక్కగా ఫ్లవర్ అయితే రెడీ అవుతుంది. ఇప్పుడు నాకు హ్యాండ్ దగ్గర ఎన్ని ఫ్లవర్స్ అయితే కావాలో ఎక్కడెక్కడ కావాలో నేను డాట్స్ అయితే పెట్టుకుంటున్నాను. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఫ్లవర్ పైన పూసలు స్టిచ్ చేస్తే లుక్ బాగుంటుంది కదా అనిపించి నా దగ్గర ఉన్నటువంటి పూసలు అయితే కొన్ని తీసుకున్నాను. వైట్ పూసలు కొన్ని తీసుకున్నానండి. గ్లాస్ టైప్లో ఉన్నాయి ఆ పూసలు కొన్ని తీసుకున్నాను. తీసుకుని ఈ విధంగా అయితే స్టిచ్ చేస్తున్నాను. ఒక మూడు పూసలు అయితే తీసుకుని ఆ ఫ్లవర్కి అయితే స్టిచ్ అయితే వేస్తున్నాను. ఇలా స్టిచ్ చేసిన తర్వాత లుక్ అయితే చాలా బాగుంది. నేనైతే స్టార్టింగ్ నార్మల్గా అయితే ఫ్లవర్స్ అయితే స్టిచ్ చేసేద్దాం కదా అనుకున్నాను. కానీ ఈ పూసలు పెడితే బాగుంటుంది కదా అని ఆలోచన వచ్చి నేను ఈ విధంగా అయితే స్టిచ్ చేశాను. ఇలా స్టిచ్ చేసి మొత్తం 3 డాట్స్ అయితే నేను పెట్టుకున్నాను కదా. డాట్స్ దగ్గర అయితే నేను ఫ్లవర్ అయితే స్టిచ్ చేశాను. ఈ విధంగా స్టిచ్ చేశాక చాలా బాగా అనిపించింది. మొత్తం ఫ్లవర్ చుట్టూరు అయితే స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత సూది కిందకి పెట్టేసేసి మనం ఊడిపోకుండా మూడైతే పెట్టేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మొత్తం ఎన్ని ఫ్లవర్స్ అయితే మనం డ్రా చేసుకున్నామో అన్ని ఫ్లవర్స్ కూడా నేను స్టిచ్ అయితే వేసేసుకున్నాను. 2 హ్యాండ్స్కి కూడా స్టిచ్ అయితే వేసుకున్నాను. స్టిచ్ వేసిన తర్వాత ఫ్లవర్స్ అయితే ఈ విధంగా పెట్టిన తర్వాత లుక్ అయితే ఈ విధంగా ఉంది. లుక్ చాలా బాగా అనిపించింది. ఇప్పుడు బాడీ పార్ట్స్ అయితే తీసుకున్నాను. షోల్డర్స్ అయితే జాయింట్ చేసుకోవాలి. 2 షోల్డర్స్ జాయింట్ చేసుకున్న తర్వాత షోల్డర్స్ డబుల్ స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఈ విధంగా డబుల్ స్టిచ్ వేసుకున్న తర్వాత హ్యాండ్స్ అయితే జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ అయితే జాయింట్ చేస్తున్నాను. దానికోసం కొంచెం లోత్ అయితే తీసాను హ్యాండ్కి. ఇప్పుడు నేను స్టార్టింగ్ నుంచే హ్యాండ్ అయితే స్టిచ్ చేస్తున్నాను. ఎందుకోసం అంటే పఫ్ అయితే ఇవ్వాలి కదండి. చిన్న పఫ్ రాసి పఫ్ అయితే ఇమ్మని చెప్పారు కదా. ఆ పఫ్ కోసం నేను స్టార్టింగ్ నుంచే హ్యాండ్ అయితే నేను ఈ విధంగా అయితే స్టిచ్ చేస్తూ ఉన్నాను. మధ్యలోకి వచ్చేసరికి పఫ్ ఎంతైతే కావాలో అంత పఫ్ నేను స్టిచ్ అయితే చేస్తున్నాను. చిన్న చిన్న ప్రిల్స్ అయితే ఇస్తున్నాను. ఈ విధంగా చిన్న ప్రిల్స్ వేయడం వల్ల వాళ్ళకి పెద్ద పఫ్ అయితే వద్దన్నారు కాబట్టి చిన్నగా అయితే వస్తుంది. ఈ విధంగా 2 హ్యాండ్స్ అయితే జాయింట్ అయితే చేశాను. పఫ్ అయితే ఈ విధంగా అయితే వచ్చింది. ఇప్పుడు నేను వాళ్ళు 20 మీటర్స్ నెట్ ఫ్యాబ్రిక్ అయితే ఇచ్చారు కదండి. 5 మీటర్స్ ఒకటి, 5 మీటర్స్ ఒకటి, 5 మీటర్స్ ఒకటి ఆ విధంగా పార్ట్స్ కింద అయితే డివైడ్ చేశాను. డివైడ్ చేసి ఒక పార్ట్ అయితే తీసుకున్నానండి. ఒక లేయర్ తీసుకుని నేను ప్రిల్స్ అయితే ఇస్తున్నాను. స్టార్టింగే నేను ఈ విధంగా దగ్గరగా ప్రిల్స్ అయితే ఇచ్చేస్తున్నాను. ఇచ్చేసి మొత్తం 5 మీటర్స్ కూడా ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత నడుము లూజ్ ఎంతైతే ఉందో అంత మనం దగ్గర కుట్టు వేయకుండా దూరం కుట్టు అయితే వేసుకొని ఆ దారంతో మనం దగ్గరికి లాక్కుంటే ప్రిల్స్ అయితే మనకు వచ్చేస్తుందండి. ఈ విధంగా చేయడం వల్ల మనకి ఈజీగా అయితే అయిపోతుంది. నేను ఈ విధంగా 2 లేయర్స్ అయితే నేను ఇదే విధంగా ప్రిల్స్ అయితే పెట్టుకున్నాను. ఈ విధంగా 2 లేయర్స్ ప్రిల్స్ పెట్టుకున్న తర్వాత ఇంకొక లేయర్ అయితే ఉంటుంది కదండి. ఆ లేయర్ ఏం చేశానంటే అంబ్రెల్లా కట్ అయితే నేను కట్ చేశాను. పైన వచ్చేసరికి అంబ్రెల్లా కట్ అయితే స్టిచ్ చేద్దాము. లోపల వచ్చేసరికి నేను పెట్టుకున్నటువంటి ప్రిల్స్ ఎలా అయితే పెట్టానో ఆ ప్రిల్స్ లేయర్స్ 2 కూడా లోపలైతే స్టిచ్ చేద్దాం కదా అని చెప్పి ఇలా కట్ అయితే పై లేయర్ కటింగ్ అయితే చేశాను. ఈ విధంగా కట్ చేసిన తర్వాత బాడీ పార్ట్ అయితే తీసుకున్నాను. స్టార్టింగు నేను కట్ చేసినటువంటి అంబ్రెల్లా కట్ అయితే నేను స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను. బాడీ పార్ట్కి నేను జాయింట్ అయితే చేసేసుకుంటున్నాను. అంబ్రెల్లా కట్కి ప్రిల్స్ గట్ట ఏం అవసరం లేదు కాబట్టి ఏ విధంగా అయితే మనం కట్ చేసుకున్నామో అదే విధంగా జాయింట్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసరికి ప్రిల్స్ అయితే మనం పెట్టుకున్నాను కదండి. నేను ఆ పెట్టుకున్నటువంటి లేయర్ని అయితే అటాచ్ చేస్తున్నాను. ప్రిల్స్ సరిగ్గా ఉన్నాయా లేదా చూసుకుంటూ నిదానంగా అయితే కుట్టుకోవాలి. మొత్తం 2 లేయర్స్ను కూడా నేను ప్రిల్స్ అయితే పెట్టేసి బాడీకి అయితే నేను జాయింట్ చేస్తానండి. మొత్తం ఈ విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత ప్రిల్స్ ఏ పక్కనైతే మనం ఇచ్చామో అటువైపు కాకుండా దానికి రివర్స్ వైపు సాటిన్ అయితే నేను స్టిచ్ చేస్తున్నాను. ఈ విధంగా స్టిచ్ చేయడం వల్ల పైకి అయితే రాకుండా నడుం దగ్గర గుచ్చుకోకుండా లోపలికైతే వెళ్ళిపోతాయి ఆ ప్రిల్స్ అన్నీని.
మొత్తం అంతా కూడా 4 మీటర్స్ సాటిన్ అయితే నాకు ఇచ్చారు కదా, బాడీ పార్ట్కి హ్యాండ్స్కి తీగా మిగిలింది 3 మీటర్స్ అయితే ఉంది. ఆ 3 మీటర్స్ కూడా నేను ఈ విధంగా కుచ్చులు అయితే పెట్టుకుని కుచ్చుల టైప్లో మొత్తం అంతా కూడా నడుముకి స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత డబుల్ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత మనం దీన్ని టర్న్ చేస్తే ఈ ప్రిల్స్ అన్నీ కూడా లోపలికైతే వెళ్ళిపోతాయి, పైకైతే కనిపించవు. ఇదే విధంగా మనం ఎన్ని లేయర్స్ అయితే పెట్టుకుంటున్నామో అన్ని లేయర్స్ కూడా స్టిచ్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత బాడీ అయితే జాయిన్ చేసేసుకోవాలి. బాడీ మెజర్మెంట్స్ ఏ విధంగా అయితే ఉన్నాయో అదే విధంగా మనం జాయింట్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత లేయర్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవి డైరెక్ట్గా మొత్తం అన్ని లేయర్స్ కలిపి అయితే స్టిచ్ చేయకూడదండి. ఏ లేయర్కి ఆ లేయర్ అయితే స్టిచ్ చేయాలి. ఈ విధంగా లేయర్ కూడా స్టిచ్ చేయడం వల్ల మనకి లుక్ బాగుంటుంది. ఇలా లేయర్ సెపరేట్గా స్టిచ్ అయితే వేసుకోవాలి. వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా మొత్తం లేయర్స్ అన్నీ స్టిచ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో సాటిన్ అయితే ఉంది కదా, ఆ సాటిన్ లేయర్ని కూడా నేను ఈ విధంగా అయితే స్టిచ్ చేస్తున్నాను. ఏది కూడా కలపకుండా సెపరేట్గానే మనం జాయింట్ అయితే చేసుకోవాలి. ఇలా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను బాడీ పార్ట్స్కి అయితే నేను ఫ్లవర్స్ అయితే డిజైన్ చేశానండి. ఆ ఫ్లవర్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలి, ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది నేను ఒక వీడియో అయితే చేసి పెట్టాను. ఆ వీడియో అయితే కంప్లీట్ వీడియో మీరు చూసి దాన్ని బట్టి అయితే స్టిచ్ చేసుకోవచ్చు. ఓవరాల్గా లుక్ అయితే ఈ విధంగా ఉంది. బాయ్.